ఉగాది పూట పంచాంగ శ్రవణం అనేది ఒక చక్కటి కార్యక్రమం. మనం ఊళ్ళల్లో చూస్తుంటాం, సిటీలో చాలా తక్కువ. కొన్ని టెంపుల్స్ కొంతమంది మాత్రమే దీన్ని డిసిప్లిన్గా స్ట్రిక్ట్గా అంటే చేయాలి, ఇది ఒక ట్రెడిషన్ కల్చర్లో ఇది ఒక పార్ట్. కొంతమందికి చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. మనం పెట్టింది కూడా అంటే దేవాలయం పెట్టింది ఈ సంవత్సరం. సో ఖచ్చితంగా తెలుగు సంవత్సరం కాబట్టి పరాభవ నామ సంవత్సరంలో జరగాలని చెప్పి మనం పెట్టాము. వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అలానే గురువు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు, ఆయన మంత్రివర్యులయ్యాడు కనుక అంటే మేషరాశి జాతకులు ఏమి నేర్చుకోవాలి అన్నట్లయితే సత్ప్రవర్తన, ఆరోగ్యము, దేవతారాధన, స్వీయ నియంత్రణ అవసరం అని చెప్పి తెలియచేస్తుంది. అదే కాకుండా శనివారం రోజున, మంగళవారం రోజున కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, కూష్మాండ దీపము అంటే గుమ్మడికాయని సగభాగాన్ని కట్ చేసి దీపం పెట్టడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోయి కాలాన్ని శాసింపజేసే శక్తి ఈ మేషరాశి వరకు వస్తుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అదే కాకుండా వీరికి శని యొక్క ప్రభావం చేత మితిమీరిన కోపం, మితిమీరిన ఆవేశ పరిస్థితి అధికంగా ఉంటుంది. అంటే అందరూ నా మాటే వినాలి, అందరికన్నా నేను గొప్పవాడిని, తెలివైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అన్ని వాళ్ళ ఇంట్లో విషయాలు అందరికీ తెలుస్తాయి, కానీ ఆయనకు తెలియని పరిస్థితి ఉంటుంది. పైన అదే కాకుండా కూడా ఈ కృత్తికా నక్షత్ర జాతకులకు చివరి 0 ఉండడం వలన డిసెంబర్ నెల నుండి 2027 ఉగాది పండగ వరకు అనారోగ్యం సూచించే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. వృషభ రాశి వారికి 5 ఆదాయం 14 వ్యయం, అక్కడ కూడా పరిస్థితి చాలా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి అదృష్టం ఏమిటయ్యా అంటే గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి, కానీ ఆదాయ వ్యయాలు అసమానంగా ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో కష్టపడి పనిచేయాలి, ధర్మబద్ధంగా ఉండాలి, ఉపవాస దీక్షగా ఉండగలిగినట్లయితే వృషభ రాశి వారికి గ్రహయోగం కలిగి స్థిరచరాస్తులు సంపాదిస్తూ ఉన్నతమైన జీవితాన్ని పొందబోతున్నారు. అలాగనే ఈ మృగశిర నక్షత్ర జాతకులు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ రోజు నుండి ఆగస్టు వరకు వారికి ప్రారబ్ధ 0, మధ్య 0 కారణం వలన వారికి మనోవేదన, అనారోగ్యము, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, పునర్వసు నక్షత్రంలోని 3 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు కలిపితే మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11 అంటే -3 అవుతుంది. అంటే గత రాశులతో పోల్చుకుంటే కొద్దిపాటి ఖర్చులు తగ్గించుకోగలిగితే వీరంతా అదృష్టవంతులు ఎవరూ లేరని చెప్పి భావించగలగాలి. వీరికి జూన్ నెల 2వ తారీఖు నుంచి దేవగురు బృహస్పతి రాశిలో నుంచి ధనవాకు కుటుంబ స్థానంలోకి రావడం వలన వారికి అప్పటి నుంచి సువర్ణపు యుగంగా భావించవచ్చు. బ్యాంకు లోన్లు కానీ, చేస్తున్న సాఫ్ట్వేర్ టెక్నాలజీ రంగంలో కానీ, స్మార్ట్ వర్క్ చేయాలి అనేటువంటి వారందరికీ కూడా చాలా మంచి కాలం ఉంది. కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి వారికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమ రాహు దోషంతో కలిగినటువంటి ఈ అనుకూలం లేని రాశి ఈ యొక్క కర్కాటక రాశి. వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 11 అంటే -9. కనుక పరిస్థితి చాలా దారుణమైన గడ్డి పరిస్థితి కాల సమయంలో సత్ప్రవర్తన, స్వీయ నియంత్రణ, అమావాస్య, అష్టమి తిథి ఎందున వీరి యొక్క జన్మ నక్షత్రం రోజున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడంగా ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగనే పుష్యమి నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి 2027 ఉగాది వరకు మధ్య 0, చివరి 0 కారణం వలన అనారోగ్య పరిస్థితి, మనోవేదనకు తేడా వస్తే పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి చాలా అధికంగా ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మరొక రాశి సింహరాశి. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, ఉబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. ఈ రవి భగవానుడే సహస్రార చక్రకు అధిపతి అవుతున్నారు. వీరికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా
అష్టమంలో 5 గ్రహాలు సంచారంలో ఉంటున్నాయి. ఈ సంవత్సరాంత వరకు అష్టమంలో శని భగవానుడు ఉన్నాడు కనుక ఇప్పటికే శని యొక్క ప్రభావం చేత మానసిక ఒత్తిడి, అనారోగ్యము, సత్ప్రవర్తన లేని జీవితము ఉండడం వల్ల ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ శాఖలో ఉద్యోగం పోగొట్టుకోవడము, కారాగారము, అనారోగ్యము, బంధుమిత్రు స్నేహితులతో విభేదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాకపోతే వీళ్ళ అదృష్టం ఏమిటంటే ఆదాయ వ్యయాలు సమస్థితిలో ఉన్నాయి. అంటే అప్పులు లేవు, ఆదాయము లేదు. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే స్వీయ నియంత్రణ పాటిస్తాడో, అది సత్యమని ఎప్పుడైతే నమ్ముతాడో, ఖర్చులు తగ్గించుకోవడం వలన ఆదాయం లేకపోయినా తను బతకగలడు. ఆదాయం అధికంగా ఉందని చెప్పి విచ్చలవిడిగా ఖర్చులు పెట్టారనుకోండి, అనేక పరిస్థితులుగా ఉంటుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అలానే పుబ్బా నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన కలుగుతుంది. ఈ పుబ్బా నక్షత్ర జాతకులు ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ రంగం వారు, సినిమా రంగాల వారు, టీవీ ఛానళ్ళు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలుగా డిజిటల్ మీడియాలో ఉండబడిన వారికి అధిక ఒత్తిడి కావడం వలన అతియాశ దురాశగా మారే పరిస్థితి ఉంటుంది. కనుక వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. మరొక రాశి కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. ఈ యొక్క వీరి పరిస్థితి ఎలా ఉంది అంటే ఆదాయం 8, వ్యయం 11. వీరికి కూడా -3 అవుతుంది. కాకపోతే కొద్దిపాటి ఆలోచన చేసి ఖర్చు పెట్టగలిగితే దేవతారాధన, సత్ప్రవర్తన, స్వీయ నియంత్రణ, కోపం తగ్గించుకోగలగాలి. ఈ కన్యరాశి జాతకులు ఎక్కువ శాతం ఎవరు ఉన్నట్టు మ్యారేజ్ బ్యూరో నడిపించేవారు, దేవాలయంలో అర్చకుర్తి చేసేటువంటి వారు, పూజా సామాగ్రి చేసేవారు, హోటలు, నీటి వ్యాపారస్తులు, అంటే మార్కెటింగ్ రంగం అంతా కన్యరాశి జాతకులే. వారే లేకపోతే మనకు ఆహారాలు అందవు. ఎందుకంటే ఒక వస్తువు ఎక్కడో పండుతుంది, మనకు తీసుకొచ్చి వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. ఆన్లైన్ బిజినెస్ చేసేటువంటి వారందరూ కూడా ఈ కన్యరాశి జాతకులు అవుతున్నారు. కనుక ప్రధానంగా ఈ హస్తా నక్షత్ర జాతకులకు ఈ రోజు నుండి ఆగస్టు వరకు, 2027 జనవరి నుండి వచ్చే ఉగాది వరకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పి జ్యోతిర్విజ్ఞానం కూడా తెలియజేస్తుంది. అలాగే మరొక నక్షత్రం చిత్తా నక్షత్రం అవడం మధ్యసున్న అవుతుంది. ఈ మధ్యసున్న కారణం వలన మనోవేదన, తనలో భావాలు పంచుకోగలేకపోవడం, వీరికి సరైన మిత్రులు లేకపోవడం, సరైన గైడెన్స్ని ఎంచుకోలేని పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక మనమందరము కూడా బంధువులతోనైనా, మిత్రులతోనైనా, స్నేహితులతోనైనా వీలైనంత వరకు ఎక్కువ సఖ్యతగా ఉండడం వల్ల ఏదైనా భారం అనిపిస్తే నలుగురితో నువ్వు పంచుకోగలిగితే వారి జీవితం బాగుంటుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. మరొక రాశి తులారాశి. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే తులారాశి. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఎక్కువ శాతంగా స్త్రీమాతలు అనేక మంది పురుషులు తులారాశిలో పుడతాడు. రమాదేవి, రాజేశ్వరి, శ్రీధరు, ప్రసాదు, రాజేషు, రమణ అనే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. ఈ సంవత్సరం మీరు బాగా గమనించినట్లయితే తిరుమల దేవాలయం వారు వైకుంఠ ద్వార దర్శనానికి లాటరీ టికెట్లు వేస్తే తులారాశి జాతకులే 18% మంది వెళ్ళారంట అండి. అంటే వారికి అన్నీ ఎక్కువే, కోపం ఎక్కువే, ఆనందం ఎక్కువ, ప్రేమ ఎక్కువే, పగ ఎక్కువ, ప్రతీకారం ఎక్కువే ఉంటుంది. ఈ సంవత్సరం ఏమని చెప్తుందయ్యా అంటే అన్నిటికీ నువ్వు దూరంగా వదిలేసేయాలి. కాశీ వెళ్తే కోర్కెలను ఎలా వదిలేయాలి అని చెప్తూ ఉంటామో ఈ తులారాశి జాతకులకు ఆవేశం పనికిరాదు, మౌనం అవసరం, దయ అవసరం, ఏకాంతం అవసరం. కోపానికి దూరంగా ఉండగలిగితే వీళ్ళంతా అదృష్టవంతులు లేరు. తేడా వస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారు? పోలీస్ స్టేషన్లో ఉంటారు, కోర్టు మెట్లు ఎక్కుతారు. ఎవరిపైన, భార్య పైన భర్త, భర్త భార్య, కొడుకెళ్ళి మా నాన్నగారు నాకు ఆస్తి ఇవ్వలేదు అంటాడు. అంతే, ఏం చేయడు. అంటే ఇంట్లో 4 గోడల మధ్య జరగాల్సిన సన్నివేశము ఆ కోర్టు సమస్యలకు వెళ్ళే పరిస్థితి ఎక్కువ శాతంగా తులారాశి జాతకులకు పొంచి ఉంది. అక్కడ విశేషంగా ఏంటంటే చిత్తా నక్షత్రం ఉండడం వల్ల, మధ్యసున్న కారణం వల్ల మనోవేదన. ఎందుకైనా బాధ వచ్చింది, నీ తండ్రితో మాట్లాడు, భార్యతో మాట్లాడు, తల్లితో మాట్లాడు, అత్తమామలతో, మేనతలతో నీ బాధను పంచుకో. అప్పుడు నీ యొక్క ప్రభావం తగ్గి, కోపం తగ్గి, శాంతం కలిగి, నిద్ర పొంది, ఆవేశానికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని పొందుతాడు.
నిద్ర లేనివాడు శత్రువుగా మారిపోతాడు. ఎవరికి? దేహానికే శత్రువుగా మార్చుకుంటాడు తను. మరొక రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. గత 12 ఏళ్లుగా వృశ్చిక రాశి వారు అనేక రకాల బాధలు పడ్డారు. ఈ రోజు నుంచి వృశ్చిక రాశి జాతకులు మించిన అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5. అక్కడ మేషరాశి వారు ఎంత అదృష్టవంతులో ఇక్కడ వృశ్చిక రాశి వారు కూడా అంతే అదృష్టవంతులు. గత 12 ఏళ్లుగా వీళ్ళు పడని బాధ లేదు, చూడని సమస్య లేదు, మునగని నీరు లేదు అన్నట్టుగా తయారైపోయింది. వారికి ఈ సంవత్సరం చాలా మంచి కాలంగా భావించగలగాలి. అదే కాకుండా ఇక్కడ అనురాధ నక్షత్ర జాతకులకు మధ్య 0 అంటే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు అనుకూలంగా లేదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు 2027 జనవరి నుండి ఉగాది పండుగకు చివరి 0 ఉన్న కారణం చేత అనారోగ్యము, వాహన ప్రమాదాలు, జలగండాలు పొంచి ఉన్నాయి. అందుకే ఈ గ్రహ బాగా డబ్బులు వచ్చేవాడు విచ్చలవిడితనం పెరిగి మితిమీరిన కోప ఆవేశాలకు, ఆనందానికి లోనవుతూ ఉంటాడు. అతనికి అమావాస్య అంటే పట్టించుకోడు, పూర్ణిమ అంటే పట్టించుకోడు, అమావాస్య అంటే కూడా అష్టమి కూడా పట్టించుకోడు. అందుకే అష్టమి తిథి అందున కృష్ణ పరమాత్ముడు పుట్టి అష్ట కష్టాన్ని ఎలా నివారించుకోవాలో తను చెప్పాడు. అలాగే కాలభైరవ అష్టమి అని చెప్తూ ఉంటాం చరాచర సృష్టిలో. పూర్ణిమ తిథి ఎందున ఏం చేయకూడదు అంటే నదిలో దూకకూడదు. అమావాస్య తిథి ఎందున ఏం చేయొద్దు అంటే దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అంటే ఎవరమైనా కూడా అమావాస్య అనగానే గగనమంతను కూడా నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది, మన మనస్సు అకలావికలం అవుతుంటుంది. అందుకే మనకు పక్క రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో అమావాస్యను పండగగా భావించి ఇంటికి గుమ్మడికాయలు కట్టుకోవడం, కొట్టుకోవడం, వాహనాలకు పూజలు చేస్తూ, శాంతి పూజా కార్యక్రమాలు చేస్తూ ఆ పరాశక్తి అమ్మవారి ఆశీస్సుల కోసమే పక్క రాష్ట్రం వారు చేస్తున్నారు. అందుకే చూడండి, ఆడవారి మెడల్లో కేజీ బంగారు ఉంటుంది. మనందరికి కూడా స్త్రీమాతలకు అందరికీ పురుషులకు బంగారు ఆభరణం అధికంగా కావాలి అంటే అష్టమి తిథి ఎందున, అమావాస్య తిథి ఎందున, పూర్ణిమ తిథి ఎందున గుమ్మడికాయ దీపాన్ని ఎవరైతే పెట్టుకుంటారో, కాలభైరవాన్ని స్వామిని స్మరిస్తారో, పరాశక్తిని పూజిస్తారో శత్రువులు లేనటువంటి జీవితాన్ని పొందుతూ అఖండ ధన సంపాద వారి సొంతం చేసుకుంటారు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. మరొక రాశి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి, వారే ఈ సంవత్సరానికి రాజు. ఒకవైపు అర్ధాష్టమ శని కారణం చేత ఇప్పటికే వారికి బోధపడడం వలన స్వీయ నియంత్రణ, సత్ప్రవర్తన, దేవతారాధన, మనిషి శరీరంలో చక్రాలను అదుపులో ఉంచుకోగలగాలి. అంటే చక్రాలు ఎప్పుడు అదుపులో ఉంటాయో ఆ వ్యక్తి శాంతమూర్తుడుగా మారతాడట. చక్రాలు ఎప్పుడైతే అదుపులో లేని కారణం చేత రాక్షసుడులా మారతాడట. కనుక ధనుసు రాశి జాతకులకు 14 ఆదాయం, 11 వ్యయం +3 అవుతుంది. కనుక వీరు స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు కొనుగోలు చేయాలనే కోరికలు ఈ యొక్క ధనుసు రాశి వారికి నెరవేరబోతున్నాయి. అందులో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ప్రధానంగా ఈ రోజు నుండి ఆగస్టు వరకు అతివేగ ప్రయాణం పనికిరాదు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. మరి యొక్క రాశి మకర రాశి. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిగిన వారికి మకర రాశి అవుతుంది. మకర రాశిలో వీరికి ఆదాయం 2, వ్యయం 8. అత్యంత దారుణమైనటువంటి షేర్లు పడిపోతే నష్టాన్ని చవి చూసే పరిస్థితిలాగా మరొక రాశి వృషభ రాశిలాగా పడిపోయిన మరొక రాశి కూడా మకర రాశి. అంటే -6. వీరికి విపరీతమైన రెడ్ కార్పొరేట్ ప్రపంచాన్ని వీళ్ళే శాసిస్తూ ఉంటారు. చూడండి, మకర రాశి జాతకులే ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీవీ ఛానళ్ళు, సినిమాలు, అగ్ర ప్రదేశాలు తిరగడం, విదేశీ యాత్రలు చేస్తూ లగ్జరియస్ లైఫ్ ఎవరయ్యా అంటే మకర రాశి జాతకులే. కారణం ఏమిటయ్యా అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం. అంటే ఆయనంత లగ్జరియస్ భూమండలంలో ఎవరికి లేదు. ఇంకా ఆయన అనుకుంటే కళ్యాణం తిరుపతిలో చేసుకుంటాడు, మన ఇంట్లో చేసుకుంటాడు, గ్రామంలో చేసుకుంటాడు, లేదా విదేశాలకు వెళ్ళి చేసుకుంటూ ఉంటాడు. అయినా
ఈ సంవత్సరం ఏంటంటే ఖర్చులు తగ్గించుకోండి, ప్రశాంతంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఇందులో ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి వచ్చేటువంటి ఉగాది వరకు మధ్య సున్నా చివరి సున్నా కారణం వల్ల అనారోగ్యము, వాహన ప్రమాదాలు, మృత్యు పరిస్థితులు, కోర్టు సమస్యలు, పీకమైన కత్తి ఆలబడుతుందని చెప్పి మన తెలుగులో సామెత ఉంటుంది. అలాగే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. మరి యొక్క రాశి కుంభరాశి. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితి ఉంది. గత 6 సంవత్సరాలుగా వీరికి శని యొక్క ప్రభావం చేత బాధపడుతూ ఉన్నారు. వీరికి 2027 అంటే వచ్చే సంవత్సరం జూన్ నెలకు సంపూర్ణంగా శని ప్రభావం తొలగుతుంది. వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఆదాయం 2, వ్యయం 8. వీరు కూడా -6లో ఉన్నారు. వీరు తప్పకుండా వీరి జన్మ నక్షత్రం రోజున వీరి యొక్క అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం, సత్ప్రవర్తన, మత్స్య పదార్థములకు, ధూమపానాలకు దూరంగా ఉండడం, మితిమీరిన వేగంతో వాహనాలు ప్రయాణం చేయడం, అలాగా డ్రైవింగ్ చేసేవారి పక్కన కూర్చోవడం కూడా వీరికి ప్రమాదకరమే. డ్రైవింగ్ చేసేవాడు ఏదో విధంగా తప్పించుకుంటాడు, వాణి నమ్ముకొని వెనక కూర్చున్నవాడు అనేక రకాల ఇబ్బంది గురవుతాడని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. మరి యొక్క రాశి చివరి రాశి మీనరాశి. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వారే రారాజు అయ్యారు ఈ సంవత్సరానికి. వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11. అంటే వీరికి ఒకవైపు ఏళ్ల నాటి శని జరుగుతూ ఉండగా వచ్చేటువంటి శ్రీ పరాభావనామ సంవత్సరం వల్ల +3 సంపాదిస్తున్నారు కనుక తల్లిదండ్రులను బాగా చూసుకోవడం, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం, పుష్కర స్థానాల్లో పూజా కార్యక్రమం పొందడం, ఆనందకరమైన ధనపరమైన జీవితాన్ని పొందబోతున్నారు. కనుక ఈ మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశేషంగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. ఇక్కడ మనం ఆరాధించేటువంటి భగవంతుడు కూడా పూర్వాభాద్ర నక్షత్ర జాతకులే కనుకనే ఈయనకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు వచ్చే సంవత్సరం లోపల ఇక్కడ అనేక మంది సాధు సంతులు, ఋషులు, మహర్షులు, సిద్ధాంతులు వస్తూ భగవంతుడికి సేవలు చేస్తూ నిత్య అన్నప్రసాద కార్యక్రమాలు ఈ స్థలంలో జరగబోతాయి. ఎందుకంటే మీనరాశి జాతకులకు అంతటి యోగదాయకంగా కాలంగా ఉంటుంది. కాకపోతే వీడి యొక్క పరిస్థితి ఏంటంటే ఎలక్షన్స్లకి అంటే పోటీ పడడం కానీ అలాంటివి మానేసి సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన కలిగితే వీరంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. వీళ్ళకి ఇంకనూ 3.5 సంవత్సరం ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం ఉంది కనుక శనివారం రోజున, మంగళవారం రోజున, అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున వీలైతే ఉపవాసము, కూష్మాణ దీపము, కాలభైరుడి యొక్క దర్శనము, హనుమతేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల వీరందరికీ సకల శుభం జయం కలుగుతుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధర్మబద్ధమైన పని చేస్తే మనకు ఎలాంటి ఫలితం దక్కుతుందో, అధర్మమైన పనులు చేసే వారికి ఎలాంటి ఫలితాలు దక్కియో ఇలాంటి చక్కని మాటలు వివరించిన గురువు గారికి మరొకసారి ఆలయ కమిటీ తరపున, ఇక్కడున్న అందరి తరపున మీకు నమస్సుమాంజలి.